సోషల్ మీడియాలో పడే వీడియోలు వార్తలు ముచ్చట్లల్లా ఏది కరెక్టో ఏది కనికట్టో తెలియని కాలం నడుస్తుందో వల్ల నిన్ని అలా వైరల్ కావాలని ఎన్నెన్ని ఎర్రేషాలు వేస్తున్నారో చూస్తున్నాం కదా. ఇక అట్నే మంది తాన సానుభూతి కొట్టేసేదందుకు ఎంత చీప్గా ఆలోచన చేసిరో చూడు ఒక సుపుత్రుడు. మొన్నగా నెల కింద చిత్తూరు జిల్లా కుప్పం కాడ తీసుకున్న అప్పు కట్టలేదని ఒక ఆమెను చెట్టుకు కట్టేసిర్రు అన్న వార్త వైరల్ అయింది యాదుందా? సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసి రాష్ట్రం అంతా షేక్ అయింది. సీఎం బాబు సారే స్వయంగా బాధితురాలికి ఫోన్ చేసి ఏం జరిగిందో అరుచుకున్నాక నువ్వేం భయపడకమ్మా అని సాయం చేసి ఆదుకుండు. ఇక చూసినాక తోటోడు తొడగోసుకుంటే నేను మిడగోసుకుంటా అనుకున్నట్టు సానుభూతి కోసం అదే కుప్పం శాంతిపురం మండలం కర్లగట్ట తమ్మిగాని పల్లెలో ఉండే సురేష్ అనేటోడు ఏం ఉద్దారకం చేసిండో చూడు. కన్న తల్లి గంగమ్మ అనే ఆమెను కరెంటు స్తంభాన్ని కట్టేసి ఓడో కొడుతున్నట్టు వీడియో తీసి చిన్న తల్లి కొడుకు మంజునాథ్ అనేటోడు ఇట్లా చేసిండని సోషల్ మీడియాలో పెట్టిండట. ఇక ఆ వీడియో మంచిగానే వైరల్ అయింది. ఇది ఎక్కడ దారుణం రో గిట్టమోపేరు జనాలని అందరు మాట్లాడుకుంటూ పెట్టిర్రు. అట్లా జిల్లా పోలీసు వాళ్ళ దాకా చేరింది వీడియో. మరి ఇది నిజమేనా కాదా అని అరుచుకుంటే అసలు ఇదంతా ఈ గంగమ్మ కొడుకు ఆడిన డ్రామా అని అన్న సంగతి బయటపడ్డదట. ఇంకొక ఆవిడ ఉంటుంది, వీళ్ళ భర్తకి మున్నెప్ప అనే భర్త చనిపోయాడు రీసెంట్ గా. ఇతనికి ఇద్దరు భార్యలు, మున్నెమ్మ గంగమ్మ అని. వీళ్ళ కొడుకులు ఉంటారు, ఈ ఇద్దరు లేడీస్ కి కొడుకులు. వీళ్ళ కొడుకులకి ఆస్తి తగరాదు ఉంది. అది ముచ్చట. మునెప్ప అనేట ఆయనకు ఇద్దరు భార్యలట. అందులో ఒక ఆమె ఈ గంగమ్మ, ఇంకొక ఆమె మునెమ్మనట. తంబానికి కట్టేసిన చూడు. ఈ గంగమ్మ కొడుకేమో సురేష్ అట, ఇక మునెమ్మ కొడుకేమో మంజునాథ్ అట. మొన్న నడుమ 10 రోజుల కిందట ఆ మునెప్ప అనేట ఆయన కాలం చేస్తే మొన్ననే దినాలు కూడా చేసిరట. ఇక ఇద్దరు నడుమ భూమి జాగల పంపకాల కాడ పంచాది వస్తే ఎట్లా పెట్టి చిన్నతల్లి కొడుకును ఆగం పట్టియాలని ఆలోచిస్తుంటే ఎవరో దిక్కుమల్ల ఐడియా ఇచ్చిరట. వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాంటుండు డిఎస్పీ సారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రివీల్ చేస్తాం, ఇప్పుడు చేయలేము, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని పోలు కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్లీగా ఇది వైరల్ చేశారు. ఇట్లా కావాలని అందరినీ తప్పుదారి పట్టించిన ఆ సురేష్ ను జైల్లో పెడతారట. సింపతిల కోసం ఆపతిలో ఉన్నట్టు ఎవరన్నా ఇటువంటి పనులు చేస్తే కేసు పెట్టి జైలు వేస్తామని వార్నింగ్ ఇచ్చిండు సారు. మరి ఇటువంటి పుచ్చ ఐడియా ఇచ్చిన సచ్చుమొక్కపోడు ఎవరో గాని ఫాలో అయిన సురేష్ కు సానుభూతి వచ్చాడు. అట్లా పెడితే జైల్లో చిప్పకూడు తినే కొత్త అనుభూతి అయితే దక్కబోతుంది అన్నట్టు.